నమస్తే ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక క్లయింట్ కేసు ఏంటి అని అంటే, సార్ నేను ఒక వ్యాపారం చేశాను, చాలా ఆర్థికంగా దాదాపు ఒక 3-4 కోట్ల రూపాయలు లాస్ అయ్యాను. చాలామంది వద్ద అప్పులు చేశాను. అప్పులు తీర్చలేని పరిస్థితులలో ఆత్మహత్య శరణం అనుకున్నాను. కానీ చివరగా ఒకరి సలహాతో ఐపీ పిటిషన్ వేసిన. ఐపీ పిటిషన్ వేసిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు నా మీద చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశారు. అలా వేయవచ్చా అని అంటే, మిత్రులారా, ఖచ్చితంగా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఐపీ పిటిషన్ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్. నన్ను దివాలాదారుగా ప్రకటించండి అని చెప్పి కోర్టులో మనం వేసుకునే కేసు ఐపీ పిటిషన్. చెక్ బౌన్స్ కేసు అని అంటే అది సివిల్ నేచర్ కలిగినటువంటి అంశమే, కానీ క్రిమినల్ కేసు. డైరెక్ట్గా మనము ఐపీ పిటిషన్ వేసుకున్నప్పటికీ కూడా ఎవరికైతే చెక్ ఇచ్చి ఉంటే ఆ వ్యక్తి మన మీద చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐపీ పిటిషన్ అనేది కేవలం దివాలాదారుగా ప్రకటించింది, కానీ నువ్వు చెక్ ఇచ్చి క్రిమినల్ అఫెన్స్లో ఇరుక్కున్నావు కాబట్టి చెక్ బౌన్స్ కేసు కూడా వేసే అవకాశం అవతల వ్యక్తికి ఉంటుంది.